నమస్తే, నేను మీ సీనియర్ న్యాయవాది సనపల్ల నాగచంద్రుడు. కెవేట్ పిటిషన్ అంటే ఏమిటి? సెక్షన్ బై సెక్షన్ లీగల్ గైడ్. మీకు తెలియకుండా కోర్టు ఏకపక్ష అంటే ఎక్స్పర్టీ ఉత్తర్వులు ఇవ్వకుండా ఉండేందుకు ముందుగానే దాఖలు చేసే పిటిషన్ని కెవేట్ పిటిషన్ అంటారు. సెక్షన్ 148A కోడ్ ఆఫ్ ప్రొసీజర్ 108 CPC కెవేట్ పిటిషన్కు సంబంధించిన చట్టం. మీకు వ్యతిరేకంగా ఎవరైనా కోర్టులో పిటిషన్ వేయబోతున్నారనే అనుమానం ఉంటే మీరు ముందుగానే కెవేట్ దాఖలు చేయవచ్చు. ఎప్పుడు వేయాలి అంటే ఆస్తి వివరాలు లేదా కుటుంబం, మ్యాట్రిమనీ కేసులు, ఇంజెక్షన్ పిటిషన్లు, వారసత్వ వివాదాలు, మీకు వ్యతిరేకంగా కేసులు దాఖలు చేసే అవకాశం ఉన్నప్పుడు. కెవేట్ పిటిషన్ ఎందుకు వేయాలి అంటే మీకు నోటీస్ ఇవ్వకుండా కోర్టు ఉత్తర్వులు రాకుండా ఉండేందుకు. అదేవిధంగా మీ వాదన వినకుండా తాత్కాలిక ఉత్తర్వులు అంటే ఇంటర్మ్ ఆర్డర్స్ ఇవ్వకుండా ఉండేందుకు, కోర్టులో మీకు వాదించే అవకాశం కల్పించేందుకు. కెవేట్ దాఖలు చేసిన తర్వాత ఏమవుతుంది? కోర్టు సాధ్యమైనంత వరకు కెవేట్ దాఖలు చేసిన వ్యక్తికి నోటీస్ ఇవ్వడానికే చర్యలు తీసుకుంటుంది. మీ వాదన వినకుండా సాధారణంగా ఏకపక్ష ఉత్తర్వులు ఇవ్వకుండా జాగ్రత్త తీసుకుంటుంది. మీకు మీ వాదన వినిపించే అవకాశం కూడా మీకు ఖచ్చితంగా ఇస్తుంది. గుర్తుంచుకోండి, కెవేట్ వేసినంత మాత్రాన కేసు గెలిచినట్టు కాదు. అలాగే గుర్తుంచుకోండి, ఇది కేసుని ఆపదు. అదేవిధంగా ఇది ప్రధానంగా మీరు ముందుగా సమాచారం ఇచ్చి మీ వాదన వినే అవకాశం కల్పించే రక్షణాత్మక ప్రక్రియ కెవేట్ అంటే.